హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఒకటైతుంది లేట్గా వచ్చింది బుకింగ్ అన్నట్టు. చూపెడతా బుకింగ్ డేట్. 28 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్. వెహికల్ అయితే లోడింగ్కి పెట్టిన. ముందు 1000 రూపాయలు చిల్లర వస్తుండే, ఇప్పుడు 820 రూపాయలు. చాలా లోడింగ్ చేయించుకుందాం పోయి. ఇది మన మెటీరియల్ 8 పార్సళ్ళు ఉన్నాయి. చాలా పోదాం. మనం వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్కి. ఇది BHCL. లెఫ్ట్ తీసుకోవాలి, తెల్లపూర్తికి పోవాలి మనం. ఈ నుంచి 4.5 కిలోమీటర్స్. ఇది రైట్ సైడ్లో ఉన్నది కదా బిల్డింగ్, ఇది డ్రాప్ చేయాలన్నట్టు. ఆన్లైన్ పేమెంట్ 820. 139 వాళ్ళు తీసుకొని 680 మనకు వచ్చినాయి అన్నట్టు ఈ బుకింగ్లో. ముందట ఆగుదామా పోదామా సైడ్ నుంచి ఏంటి ఆగుదాం కోసం. టైం ఎంత అవుతుందో 2:50. ఏమైనా బుకింగ్స్ వస్తే చూద్దాం ఇంకొస్తే ఆగిలా. ఈయన్నే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది అన్నట్టు రిటర్న్. ఏకంటే గాజురామరం దగ్గరకు వచ్చింది. 800 అనుకుంటాము. పికప్ 3 కిలోమీటర్స్ ఉన్నది. రిటర్న్ బుకింగ్ కదా. చలో పోయి లోడ్ చేసుకుందాం. మనం వచ్చేసినాం లొకేషన్కి. ఇదేదో అపర్ణ అని చూపెడుతున్నది. ఒక స్టాండ్ వేసుకొని పోవాలంట ఇక్కడ నుండి. ఇక ముందట కనిపిస్తుంది అది అపర్ణ. ఫోన్ చేద్దాం. బయటికైతే వెళ్ళిపోతున్నాను. ఆర్డర్ క్యాన్సిల్ అయింది. బయటికి వెళ్ళాక చూపెడతా డీటెయిల్స్ ఏందో. అలా పెద్ద పెద్ద 4 స్టాండ్లు ఉన్నాయి అన్నట్టు. ఇట్లా పొడవుల పెద్దగా ఉన్నాయి, ఇట్లా కూడా బయట ఉన్నాయి. 2 వచ్చేసినాయి, ఇక మిగతా 2 వస్తలేవు నా దాంట్లో. ఫోన్ చేసేటప్పుడే అడిగిన అన్నట్టు స్టాండ్లు ఏమున్నాయి అంటే ఒక స్టాండ్ ఉన్నది చిన్నది అన్నాడు. వస్తూనే లేవు. అవి క్యాన్సిల్ చేయించినాను. గుడ్విల్ అమౌంట్ కూడా వేసింది, కనిపిస్తుందా? ఇట్లా కనిపిస్తలేదమ్మా డైరెక్ట్ రూపాయలు. సీసీకి ఫోన్ చేస్తే ఇక వాళ్ళే కట్ చేసినారు. గుడ్విల్ అమౌంట్ 40 రూపీస్ వేసినాడు వచ్చినందుకు. 3 కిలోమీటర్లు వచ్చినందుకు వేసినాడు అన్నట్టు. ఇప్పుడైతే ఇన్నే ఉన్నాను. పక్క కాపిన ఇక ఇంట్లోనే పోయినా. ఇటు సైడ్ వచ్చి ఆగిన. ఈ నుంచి అయితే మూవ్ అవుతున్నా. బుకింగ్లు అయితే ఏం వస్తలేవు. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే గాజుల రావడానికి వచ్చింది బుకింగ్. ఇప్పుడు నేను BHCL అటు నుంచి పోతే ట్రిప్ తీసుకొని మళ్ళీ ఆఫ్లైన్లో పోయినావు నువ్వు అని చెప్పి దానికోసం సస్పెండ్ చేసి అది ఇది అన్నీ చేస్తారు అన్నట్టు నెత్తి నొప్పి. అందుకే నీకు ఇష్టం లేకపోయినా ఈ రోడ్డు తీసుకున్నామన్న, గచ్చిబౌలి రోడ్డు. లేకపోతే అట్లకైనా పోదాం అనుకున్నా. చాలా చూద్దాం దారిలో ఇంకేమైనా బుకింగ్స్ వస్తే తీసుకుందాం. ఇప్పుడు కరెక్ట్ 5 కావస్తుంది అన్నట్టు. అందుకే నేను నుంచి స్టార్ట్ అయినా. ఇప్పుడు మొత్తము సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వెళ్తారు ఇక మెల్లగా. ఇక్కడ రోడ్లన్నీ ప్యాక్ కావటం స్టార్ట్ అవుతాయి, జామ్. అందుకే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. ఆడ నుంచి అయితే ఎంటీ వచ్చేసినాను, ఏం పడలేదు. ఇలా వీడియో చాలా చిన్నగా అయిపోతుండొచ్చు. అయితే వీడియో రేపు కంటిన్యూ చేస్తా, నెక్స్ట్ డే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వచ్చే వీడియో నెక్స్ట్ డేది. హలో అండి, మీరు చూస్తున్నది ఇది 2వ రోజు వీడియో. టైం ఎంత అవుతుందంటే చూపెట్టుదా 11:02 అవుతున్నది. ఇప్పుడే మార్కెట్ అంతా తిరిగి డెఫైల్ తీసుకొచ్చిన. డెఫైల్ తక్కువ ఉండే డెఫైల్ పోసినాను.
ఇది అన్నట్టు 10 లీటర్ 880 రూపీస్ తీసుకున్నాడు మన దగ్గర. 88 రూపాయలు లీటర్ అంట. చలో ఒక ప్రైవేట్ బుకింగ్ కూడా వచ్చింది. ఇటు హిమాయత్ నగర్ కుక్కడపల్లి పోవాలంట. ఈ పక్కనే క్లాసిక్ గార్డెన్ నుంచి కొరియర్ వాళ్ళు. చలో పోయి లోడ్ చేసుకొని ఆ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. 2 పాయింట్లు ఉన్నాయంట, ఏదో మిషనరీ ఐటమ్స్ ఉన్నాయి, పోయి వచ్చేద్దాం. ఇది మన లోడు, పెద్ద బాక్స్ హిమాయత్ నగర్, అది కుక్కడపల్లి. మనం వచ్చేసినాము డెలివరీ పాయింట్కి. హిమాయత్ నగర్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయాలన్నట్టు, ఆ బిల్డింగే. చలో పెద్ద బాక్స్ ఉన్నది, ఆయన వచ్చే వరకు ఆగాలి, దాని తర్వాతనే అన్లోడింగ్ అవుతుంది. హిమాయత్ నగర్లో అయితే ఆ బాక్స్ డ్రాప్ చేసేసినాము. విజయ డయాగ్నోస్టిక్ అన్నట్టు, అది లోపట ఫోటో వీడియోలు తీయలేరు అన్నట్టు, అందుకే తీయలేదు. ఇప్పుడైతే ఓ 15 కిలోమీటర్స్ పెడుతుంది ఇటు నుంచి మన కుక్కడపల్లికి. అక్కడికి వెళ్తున్నాను. మిగతా చిన్న చిన్న బాక్సులు అన్నీ అక్కడ డ్రాప్ చేసేయాలి. ఈ కుక్కడపల్లి పాయింట్కి కూడా వచ్చేసినాము. ఒక ఎంత అంటే ఇంకో 800 మీటర్స్ ఏమో ఉన్నది. కేపీహెచ్బి సైడ్ పోవాలి, ఆ మెట్రో నుంచి, కేపీహెచ్బి మెట్రో నుంచి లెఫ్ట్. ఇది మన డ్రాప్ పాయింట్. చలో ఈ ట్రిప్ కంప్లీట్ చేసేద్దాం. డెలివరీ అయితే అయిపోయింది. 16 బాక్సులు ఉండే అన్నట్టు, నాకు కూడా చేయాల్సి వచ్చింది. ఆ హిమాయత్ నగర్ ఇది 2 కలిపి 1200 తీసుకున్నాం అన్నట్టు. కస్టమర్లు కూడా ఆన్లైన్లో ఎంత అవుతుందో అంతనే సూచిస్తున్నారు అన్నట్టు. అన్న ఆన్లైన్లో ఇంత అవుతుంది, వస్తావా అని అడుగుతున్నారు. నేను ఆన్లైన్లో ఇచ్చే రేటే ఇచ్చేది ఉందంటే ఆన్లైన్లో బుక్ చేసుకో అన్న, నాకు అంతకేమో 200 ఎక్స్ట్రా ఇయ్యి ఆన్లైన్ కంటే అంటే, 1002 రూపాయలు చూపెడితే 1200 కొట్టిండు అన్నట్టు. ఏం చేద్దాం, మార్కెట్ అట్లా అయిపోయింది. కొత్త బండ్లు తీసుకొని ఈఎంఐలలో ఉన్నోళ్ళు వాళ్ళు ఈఎంఐ ఎట్లా కడుతుర్రో ఏందేమో అర్థమే అవుతలేదు. నేను వచ్చేసినాను ఇంటికాడికి. టైం అయితే 6 అవుతున్నది. ఇలా జల్దీ క్లోజ్ చేసేస్తాను. నిన్నటిది ఇవాళది కలిపి ఇలా అప్లోడ్ చేస్తాను అన్నాడు. ఇలా ట్రిప్లు అయితే ఇలా ట్రిప్ అంటున్నా. వీడియోలో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పోతున్నా, బాయ్.